ఇందిరమ్మ లబ్ధాలకు ఎంపిక ఇక రేపటి నుంచి మొదలు చెప్తున్నాయి. ఈ యొక్క చాలా వరకు ఆరు గ్యారంటీలో ఇదొక గ్యారంటీ, 6 గ్యారంటీలో ఇదొక గ్యారంటీగా ఉండేటువంటి నేపథ్యం. పేదోడి కళను కూడా సొంతం చేసుకునేటువంటి రోజు రాబోతుంది. ఈ రోజుకు సంబంధించి ఇప్పటికే గైడ్లైన్స్ కూడా మొదలైన ఆ గైడ్లైన్స్ సంబంధించి ఇవాళ ఉన్నటువంటి ఒక యాప్ ద్వారా కూడా ఇలా విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్రధాన అంశాన్ని కూడా దానికి సంబంధించిన రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా నేను చెప్పిన సందర్భంలో రేపటి నుంచి ఇందిరమ్మ లబ్ధాల ఎంపిక ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చేటువంటి నేపథ్యం. 119 నియోజకవర్గాలకు 3500 చొప్పున ఇండ్లు కూడా ఆ శాంక్షన్ కాబోతున్నాయి. వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఎంపిక చేసుకోబోతున్నారు, ఏ విధంగా ఎంపిక చేసుకుంటే నిజమైన లబ్ధిదారులు ఎవరు, నిజంగా పేద బడుగు బలైన వర్గాలను ఎంపిక చేసుకుంటారా, దీంట్లో రిజర్వేషన్ కోటా ఇట్లా ఉంటుందా, లేకపోతే అందరికీ సమానంగా ఉంటుందా, లేకపోతే అంటే వాళ్ళ సొంత స్థానాలు కట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో, లేకపోతే ప్రభుత్వ స్థానాలు కట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, లేకపోతే ప్రభుత్వం నిజంగా కట్టిస్తే ఏ విధంగా ఉంటుందో ఇలా అనేటువంటి అంశాలను కూడా ఈరోజు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. సిద్ధమైన మొబైల్ యాప్ నేడు ఆవిష్కరించనున్న సీఎం ఈ 10:30కి ఇలా ఆవిష్కరించబోతున్నారు. ప్రతి మండల కేంద్రంలోనూ మోడల్ హౌస్, ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షలు 4 విడతల్లో అందజేయనున్న ప్రభుత్వం. నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ. నియోజకవర్గానికి సుమారుగా 4000 ఇండ్లు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం మంత్రి పొంగులేటి. గతంలో 3500, ఇప్పుడు 4000, ఇంకా 500 పెంచేసేళ్ళు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కళ అనేది నెరవేరబోతుంది. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అయితే సమగ్ర కుటుంబ సర్వే జరిగిందో, సమగ్ర కుటుంబ సర్వే అనంతరం ఇలా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటువంటిది గతంలో బీఆర్ఏ తీసుకొచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ ఉన్నటువంటి మోడల్ కాలనీ, మోడల్ ఇండ్లో కూడా తీసుకొస్తున్నారు. ఇది చాలా వరకు 6 గ్యారంటీలో ఒక ప్రధానమైనటువంటి హామీ. ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటి ప్రధానమైనటువంటి హామీ. ఈ హామీకి సంబంధించి ఇవాళ 10:30కు సీఎం గారు ఈ యాప్ను ప్రారంభించేటువంటి ప్రయత్నం చేసిన. దీనికి సంబంధించినటువంటి యాప్ ద్వారా ఎవరైతే ఉన్న లబ్ధిదారులకు నేరుగా వాళ్ళ అకౌంట్లోకే డబ్బులు సమకూర్చేటువంటి నేపథ్యం. ఎవరు కూడా దీనిలో మధ్యవర్తి ఎవరు ఉండరు. ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తాం, లేకపోతే మీ ఇల్లు ఇప్పిస్తాను ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసి, లేకపోతే అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నిజంగా మీ ఇల్లు కట్టిస్తామే అని చెప్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు పెట్టాలనుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా పేద బడుగు బలైన వర్గాల కోసం ఏర్పడినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఎవరైనా కూడా కార్యకర్తలు కాదు, ఎవరైనా రాజకీయ నాయకులే కానీ, లేకపోయిందంటే అధికారులు కానీ ఎలాంటి తప్పుడు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పగటిబందిగా ఏర్పాటు చేసే నేపథ్యం ఉంది. దీనికి సంబంధించినటువంటి రేపటి నుంచే ఇందిరమ్మ లబ్ధిదారులకు ఎంపిక చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి ప్రధాన వార్త.